శ్రీమాత్రే నమః త్రిముఖ దుర్గాదేవే నమః. ఈరోజు మనం తాంత్రిక వస్తువుల గురించి మాట్లాడుకుందాం. తాంత్రిక వస్తువులు అంటే ఏంటి, తాంత్రికంగా ఏ వస్తువుకు ఏ ప్రాముఖ్యత ఉందనేది మాట్లాడదాం. తాంత్రికంగా మనం చాలా వస్తువులు ఉన్నాయి. సిఆర్సింగ్ కావచ్చు, కస్తూరికాయ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, ఇలా చాలా వస్తువులు ఉన్నాయి. అవి ఒక్కోటి మనం ఈ వీడియోస్లో అంటే ముందు మాట్లాడుకుంటే అవకాశం కలిగి ఉంటారు. తాంత్రికంగా సిఆర్సింగ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సిఆర్సింగ్ అంటే ఏంటి? మన దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో కానీ ఒక బాగా ప్రాచుర్యంలో ఉంది. చాలామందికి రిజల్ట్ వచ్చింది, చాలామందికి క్లారిటీగా డెవలప్మెంట్ అయింది సిఆర్సింగ్ అనే ఐటము. ఈ సిఆర్సింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఒక జంతువు యొక్క అవశేషంగా జరుగుతుంది. అంటే ఒక జంతువు యొక్క అవశేషంగా జరగడానికి అవకాశం ఉంది. ఈ సిఆర్సింగ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? సిఆర్సింగ్ని ఎలా ధరించాలి? అసలు సిఆర్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సిఆర్సింగ్ గురించి మీకు చూపిస్తాను. దీన్ని సిఆర్సింగ్ అంటారు. ఈ సిఆర్సింగ్ అనేది ఎందుకంటామంటే ఇది కస్తూరికాయలాగా ఉంటుంది. దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే దీనికి కొమ్ము ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా తీసుకునే ముందుగా దీని కొమ్ము క్లియర్గా చూసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కొమ్మున్న సిఆర్సింగ్ అనేది ఉంటే ఎందుకు సిఆర్సింగ్ పెట్టుకోవాలి? సిఆర్సింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే తాంత్రికంగా ఇందాక మీరు చెప్పినట్టు సిఆర్సింగ్ అనేది చాలా ప్రాముఖ్యతమైనది అనేది ఎందుకు చెప్తామంటే మన ఇంట్లో నరదోష అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నలుగురిలో మన నరఘోష ఎక్కువ ఉన్న, తర్వాత జనాల ఎడుపు ఎక్కువ ఉన్న, తర్వాత ఇబ్బందులు పడుతున్న సిఆర్సింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలానే తాంత్రికంలో ఇంకోటి చేతబడులు కానీ బాణామతులు కానీ చేసినప్పుడు సిఆర్సింగ్ మీ దగ్గర ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, అక్కడ మీకు పనులు కావట్లేదు, శత్రువు జయం లేదు, శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఈ సిఆర్సింగ్ మీ దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందయ్యా అంటే సిఆర్సింగ్ అనేది ఒక తాంత్రికంగా ఇందాక చెప్పిన జంతువు యొక్క వ్యర్థము, కృష్ణజింక అనే ఒక జంతువు యొక్క వ్యర్థం అంటారు. ఈ సిఆర్సింగ్ అనేది ఎక్కువగా ఎక్కడ పెట్టుకోవాలి గురువుగారు? ఏ విధంగా పెట్టుకోవాలి? వైవాహికంలో చికాకులు తగ్గించడానికి, వృత్తిపరంగా మీకు పై అధికారుల నుంచి ఇబ్బందులు ఉంటే తొలగించడానికి, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు అంటే ఏసీపీ దాడులు కానీ తర్వాత గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న సిఆర్సింగ్ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం. అలాగే ఈ సిఆర్సింగ్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి? సిఆర్సింగ్ని ఎప్పుడు కూడా మీరు దీన్ని ఎక్కువగా మన సింధూరం అంటే గంగ సింధూరం అంటే ఆంజనేయ స్వామి పెట్టుకునే వస్తువు దగ్గర అంటే ఆంజనేయ స్వామి యొక్క బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్లో సిఆర్సింగ్ని పెట్టేసి దాన్ని పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ గదులను పెట్టుకోవచ్చు. లేదా మీరు వ్యక్తిగతంగా బయటికి వెళ్తున్నారు, దిష్టి దోషాలు వస్తున్నాయి, లేదా ఇబ్బందులు అవుతున్నాయి, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు అవుతున్నాయా? ఈ సిఆర్సింగ్ని మీతో పాటు తీసుకువెళితే అనుకూలమైన విజయాలు జరుగుతాయి. అంటే మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ సిఆర్సింగ్ అనేది యోగించడానికి కూడా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు చెప్తున్నారు కానీ ఉత్తర భారతదేశంలో చాలా వాడిన వస్తువులు ఇట్ ఈస్ ప్రూవ్డ్. దిష్టి దోషాలు ఉన్నాయా? పెట్టుకోండి. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? సిఆర్సింగ్ పెట్టుకోండి. మీకు అధికారుల నుంచి ఇబ్బందులు అవుతున్నాయా? సిఆర్సింగ్ ఉండడం వల్ల అలాంటి విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సిఆర్సింగ్ని ఎలా ధరించాలి, ఎలా పెట్టుకోవాలి? సిఆర్సింగ్ ఇందాక చెప్పినట్టు ఇంట్లో మనం పెట్టుకోదలుచుకుంటే ఇంట్లో పెట్టుకున్నా మంచిదే. అంటే ఇంట్లో మన గంగా సింధూరంలో పెట్టుకుంటే మంచిదే. అది ఇంట్లో ఉన్న దిష్టి దోషాలకి, ఇంట్లో ఉన్న గ్రహ దోషాలకి తొలగిపోవడానికి ఇది బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే అది మన దగ్గర పెట్టుకుంటే పర్సులో కానీ తర్వాత దీనికి ఒక చాసెట్స్గా పెట్టేసి సింధూరంతో పెట్టేసుకుంటే అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడా, ఇది ఉంచితే ఇబ్బంది పెట్టడం తగ్గిద్దండి. తర్వాత అవతల వ్యక్తితో మనకి గొడవలు అవుతున్నాయి, ఏదైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఇది పెట్టుకుంటే ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. అలాగే సిఆర్సింగ్ని ఎక్కువగా గ్రహజాతక ప్రకారం కూడా దీన్ని కేతు గ్రహస్థితితో అంటే చేతబడులు కానీ రాహు కేతు గ్రహాలతో కూడా మనం ఎక్కువగా పోల్చుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే గ్రహస్థితిలో కూడా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే సిఆర్సింగ్ పడడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కానీ ఇందాక చెప్పినట్టు చేతబడులు చేసి మనకి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి విషయాల్లో కూడా ఈ సిఆర్సింగ్ బాగా పనిచేయడానికి అవకాశం కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సిఆర్సింగ్ని ఎప్పుడు కూడా ధరించిన తర్వాత ఒక మంత్రం చెప్తాను.
ఈ మంత్రాన్ని మీరు చదువుకుంటూ సిఆర్ సింగ్ పెట్టుకోవాలి. ఈ సిఆర్ సింగ్ అనేది కూడా మీకు సంబంధించినంత వరకు కూడా అంటే మీకు అది ఎలా పెట్టుకోవాలంటే అంటే కానీ ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా అది ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు వివరంగా చెప్తాను. సిఆర్ సింగ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మంత్రచారణ అంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకోవడం కానీ, పతంగరాన్ని అనుకోవడం కానీ, ఇలాంటి మంత్రాల్లో ఏ మంత్రమైనా అంటే మీరు అమ్మవారి మంత్రం ఏదైనా చదివితే దానివల్ల ఈ సిఆర్ సింగ్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలతో పాటు దాంతో నెగిటివ్ ఎనర్జీని తగ్గిపోవడానికి, మంచి రేజింగ్ ఇవ్వడానికి ఇది బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే సిఆర్ సింగ్ని ఎక్కువ టైం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో గ్రహదోషాలు కూడా తొలగిపోవడానికి, మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా బాగా పనిచేస్తుందని మనం వివరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా సిఆర్ సింగ్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.